నిర్వాహకులిచ్చిన ఉత్తమ నటి బహుమతి కంటే కూడా సోవియట్ నుంచి వచ్చిన సౌహార్ద ప్రతినిధులు భాష తెలియకపోయినా నా నటనను అర్థం చేసుకొని నాకిచ్చిన బహుమతులను అపురూపంగా అందుకున్నాను. నా నాటకాన్ని అన్ని ప్రాంతాల్లోనూ ప్రదర్శించి మా వంతు సహాయాన్ని బెంగాల్ కరువు బాధితులకు అందించాం. నన్ను నటించమని ప్రోత్సహించిన చంద్రం గారిని, సీతారామయ్యను గుర్తు చేసుకున్నాను. 1947లో నెహ్రూ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని కాకముందు నెహ్రూ దున్నేవానిదే భూమి అన్నారు. దాన్ని అమలుపరచమని, దోచేవానికి దోహదం చెయ్యొద్దని కమ్యూనిస్టు పార్టీ కోరింది. లేదంటే తెల్లవాళ్లను ప్రతిఘటించినట్లే ప్రతిఘటిస్తామని పార్టీ ప్రకటించింది. అప్పటికే తెలంగాణ రైతాంగ పోరాటం సాగుతోంది. పార్టీ దానికి మద్దతు ఇస్తోంది. ఆంధ్ర రాష్ట్ర పార్టీ ప్రముఖులు సీతారామయ్య లాంటి సాహసవంతులు తెలంగాణ యువకులకు పోరాట మెలకువలు నేర్పుతున్నారు. తెలంగాణ పోరాటానికి పార్టీ సహకరిస్తున్నదనే నెపంతో పార్టీ నడిపే పత్రికను ప్రభుత్వం నిషేధించింది. వాటితో పాటు మహిళా సంఘం వెలువరించే ఆంధ్ర మహిళా పత్రికను కూడా నిషేధించింది. ఆ పత్రికను మేమే నడిపేవాళ్ళం. ఎడిటర్ గా డాక్టర్ అచ్చమాంబ గారు ఉండేవారు. ఎడిటోరియల్స్ రాయడంలో, ఆర్టికల్స్ రాయడంలో చంద్రం గారు సహకరించేవారు. తర్వాత దర్శి సుభద్రమ్మ గారు చూశారు. పత్రిక 2 సంచికలే వచ్చింది. విజయవాడలో జరుపుతున్న రాష్ట్ర మహిళా మహాసభలో ఆ నిషేధాన్ని తొలగించాలని తీర్మానం చేశారు. ప్రభుత్వం సభలు, ఊరేగింపులు జరపరాదని 144 సెక్షన్ పెట్టింది. అయినా నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ 1000 మంది స్త్రీలు ఊరేగింపు చేశారు. ఊరేగింపు గవర్నర్పేట సెంటర్కు రాగానే పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కొందరు మహిళలు పడిపోయారు. ఊరేగింపు ఆగిపోయింది. 100 మంది దాకా స్త్రీలను పోలీసులు వ్యాన్లలో ఎక్కించి అర్ధరాత్రి వేళ నందిగామ జైలుకు తీసుకువెళ్లారు. అధ్యక్షురాలు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ, కార్యదర్శి మానికొండ సూర్యావతి గార్లను డిటెన్యూలుగా కడలూరు జైలుకు పంపింది ప్రభుత్వం. జిల్లాల బాధ్యులైన నాలాంటి 16 మంది మహిళలపై కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పి వేధించింది. వాయిదాలకు రామన్నందుకు మాపై మరో కేసు పెట్టి తిరిగి జైల్లో పెట్టింది. కేసు విచారానంతరం శిక్షలు, జరిమానాలు విధించింది. జరిమానా చెల్లించమని వారి ఆస్తులను జప్తి చేసింది. అప్పుడు సీతారామయ్య రహస్య జీవితం గడుపుతున్నాడు. ఇంటిపై రోజు పోలీసు దాడులు, వస్తువులను ధ్వంసం చేయడం, సీతారామయ్య ఎక్కడున్నాడని వేధించడం వారి నిత్య కృత్యమైంది. నేను, పిల్లలు చాలా అవస్థలు పడ్డాం. భూమి కోసం, భుక్తి కోసం, లేమి నుండి విముక్తి కోసం జరుగుతున్న పోరాటంలో నేల కొరిగిన తొలి వీరుడు దొడ్డి కొమురయ్య. ఆ వీరుని మరణం ప్రజలను మరింత దీక్షాపరులను చేసింది. వీర తెలంగాణ సాయుధ పోరాటం సామాజిక, రాజకీయ రంగాలకే పరిమితం కాక తెలుగు సాహిత్య కళారంగాలలో ప్రవేశించి చరిత్ర సృష్టించింది. ఒక నెత్తుటి బొట్టులోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు, ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు అన్న కవి వాక్యం నిజమైంది. 1946 జూలై 4న మొదలైన ఆ పోరాటం నుండి వేల కొలది వీరులు ప్రభవించారు. పార్టీ పైన, ప్రజా సంఘాలపైన నిషేధాన్ని తొలగించాలని, ప్రభుత్వపు అకృత్యాలను ఆపాలని ప్రదర్శనలివ్వడం, ఆ ప్రదర్శనల్లో పాల్గొన్న యువతీ యువకులు కత్తులు దూసుకుపోయిన, నెత్తురు టేరులు పారిన, ఎత్తిన జెండా దించకోయ్, అరుణ పతాకకు జై అంటూ ఉత్తేజంగా గానం చేయడం తలుపుకొచ్చింది. తెలంగాణ పోరాటంలో దెబ్బలు తగిలి గాయాలైన యోధులకు రక్షణ ఇవ్వడం, వైద్య సౌకర్యాలను కల్పించడం పార్టీ తన కర్తవ్యంగా భావించింది. ఆ బాధ్యతను ఆంధ్ర రాష్ట్ర ప్రజా సంఘాలు కొంతవరకు స్వీకరించాయి.